ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శిలువ సన్నిధి యూట్యూబ్ ఛానల్లో మరి కొద్ది నిమిషాలు ప్రతిదినం కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మరి అప్లోడ్ చేయబడుతున్నటువంటి వాక్యాలని మరి మీరు చక్కగా వింటున్నారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం మేరకు ఈ వాక్యాలను మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కొంత సౌండ్ కానీ మరికొంత చెప్పేటువంటి శైలి కానీ ఇతర వీడియోలు మీరు యూట్యూబ్లో చూసేటువంటి ఇతర వాక్యాలంత క్వాలిటీ మన వాక్యాలు ఉండకపోవచ్చు, కానీ వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మాత్రము గమనించగలరని మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దినము ప్రత్యేకమైనటువంటి లేఖన భాగాన్ని మనము వివరించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఈ విషయం దశమ భాగం అనేది మనము ఇవ్వాలా వద్దా? ఇది దైవజనులు ఇవ్వమని చెప్తున్నటువంటిదా, లేక దేవుని వాక్యమే చెప్తుందా అనే విషయాన్ని విశ్వాసులైన వారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది దశమ భాగము ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాగున దశమ భాగములు ఇవ్వడం అనేది కూడా అదేదో తప్పులాగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. వారు విశ్వాసులు కావచ్చు, కొందరు సేవకులు కూడా వారికి కలిగిన సమృద్ధిని బట్టి మనుషుల మెప్పు కొరకు వారు అలా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో 10వ వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి 9వ వాక్యాన్ని ముందుగా చదివితే, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని దేవుడు చెప్పాడు. దేవుడు తీసుకొని రండి అని చెప్పిన తర్వాత మేము తీసుకొని రాము అని మానవులు అనకూడదు. దేవుడు ఏమి తీసుకొని రమ్మని ప్రభు సెలవిచ్చాడో అది మనము తీసుకొని ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఆకాశ వాకిండ్లను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపుతాను అంటున్నాడు. తరువాత మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదనని, మరి అవి మీ భూమి పంటను నాశనము చేయువని, మరి మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. గనుక దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనకు దీవెన.
ఇది సేవకులు చెప్పేది కాదు, సేవకులకు సంబంధించింది కాదు. అయితే దశమ భాగము ఇవ్వకపోవడం అనేది మరి ఎలాంటిది అంటే 8వ వాక్యం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాతార్పణలను ఇయ్యక దొంగిలితిరి. మరి 10వ భాగం కానీ ప్రతిష్ఠిత అర్పణలు కానీ ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్న తరువాత, దైవ ప్రేమను తెలుసుకున్న తరువాత, మరి రక్షణ పొందిన తరువాత, ప్రభు బిడ్డలుగా మార్చబడిన తరువాత, మరి ఎవరైతే మరి దశమ భాగము కానీ ప్రతిష్ఠిత అర్పణలు కానీ మరి ఎవరో వారు శాపగ్రస్తులని స్పష్టంగా దేవుడు చెప్పాడు. దేవుని యొద్ద దొంగిలించు వారిగా దేవుడు వారిని పరిగణిస్తూ ఉన్నాడు. గనుక మనము దేవుని ఎదుట దొంగలము కాకుండా మన రాబడి అంతటిలో దశమ భాగమును మనం ఇవ్వవలసిందేనని వాక్యము చెప్తుంది. దీని వలన ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఆయనకు 10 రూపాయలు ఇస్తే ఆయన నీకు మరి 100 రూపాయలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. గనుక మరి 100 రూపాయల కోసం 10 రూపాయలు ఇవ్వడం అనేది తెలివైన పని. లేదా 10 రూపాయల కోసం 100 రూపాయలని పోగొట్టుకుంటాం అనేది ఇది తెలివి తక్కువ పని. కనుక తెలివైన వారైతే దేవునికి 10 రూపాయలు దశమ భాగం ఇచ్చి 100 రూపాయల దీవెనను ఆయన యొద్ద పొందవచ్చు. ఇలాగున మరి లెక్క చూసుకొని మీకు వచ్చే రాబడిని బట్టి దశమ భాగమును తీసి దైవ సన్నిధికి సమర్పిస్తే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆకాశ వాకిండ్లను విప్పుతానన్నాడు, పట్టజాలనంతా మరి విస్తారమైన దీవెనలు ఆయన నీపై నీ కుటుంబంపై కుమ్మరిస్తాను అన్నాడు. మరి దశమ భాగం ఇచ్చు వారికి ఎవ్వరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అనేది భూమి గతించినా ఆకాశము గతించినా అది గతించదు. మరి దశమ భాగం ఇచ్చువారికి ఏ వ్యాపారం చేసినా, ఏ పంట వేసినా, మరి దేవుడు అంటున్నాడు, మీ పంటను తినివేయు పురుగులను గద్దిస్తానంటే నష్టము రాకుండా దేవుడే మనలను కాపాడుతాడు. మన యొక్క పనిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనము చేయు ప్రయత్నముల్లో కావచ్చు, మనకు నష్టము రాకుండా దేవుడు ఆ బాధ్యతను తీసుకుంటాడు. నష్ట నివారణ అనేది ప్రభువు జరిగించి మనకు దీవెనలు సమృద్ధిగా దయచేస్తానని ఆయన చెప్పాడు. కనుక ఆయన చెప్పాడు కాబట్టి మనము చేయాలి. అయితే ఇది పాత నిబంధన కదా, మరి క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇమ్మని ప్రభువు చెప్పాడా అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ భాగము చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే వాటిని మానక అని ఏ విషయాలను గురించి చెప్పాడు అంటే, మీరు అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నారు, అవి మానవద్దు. కానీ దశమ భాగం ఇచ్చే మీలో ఉండవలసినటువంటి దైవికమైనటువంటి లక్షణాలు ఏమిటంటే, న్యాయము ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీటిని విడిచిపెట్టొద్దు, వాటిని విడిచిపెట్టొద్దు. అంటే దశమ భాగములను కూడా విడిచిపెట్టక, మానక వాటిని చెల్లించండి. మీరు న్యాయం కలిగి బ్రతకండి, కనికరము విశ్వాసము కలిగి మరి మీరు జీవించండి అని ప్రభు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఈ మాటలు చెప్పాడు. కనుక క్రొత్త నిబంధన కూడా దశమ భాగమును ఇవ్వమనే చెప్పింది, కానీ ఇవ్వవద్దని ఎక్కడ దేవుడు చెప్పలేదు. కనుక అటు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దశమ భాగము ఇవ్వమని దేవుడు చెప్పాడు. కనుక ఈ దశమ భాగం ఇచ్చేటువంటి క్రమంలో ఇది
లేవీయులకు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం. అంటే ఇది దైవ సేవకులకు సంబంధించినటువంటి ఈ స్వాస్థ్యాన్ని ఏ మాత్రము కూడా మనము ఆ ఇచ్చిన దైవజనుడు వాటిని ఏమి చేస్తాడు అనేది అది మీరు ఆలోచించకూడదు. వాటిని ఏమి చెయ్యాలో దైవజనుడు ఏమి చేయాలో దేవుడు బైబిల్ గ్రంథంలో మరి దైవజనులకు చెప్పాడు. ఆ ప్రకారం దైవజనులు చేసుకుంటారు. ఇది విశ్వాసుల పని కాదు. మేమిచ్చే దశమ భాగం అనేది మరి ఏం చేస్తాడో, అయ్యగారు ఏం చేస్తాడో, మరి దైవజనుడు ఏం చేస్తాడో, ఇది చేయాలి అది చేయాలని విశ్వాసుల యొక్క ఆధిపత్యం అనేది దశమ భాగము మీద, ప్రథమ ఫలముల మీద, కృతజ్ఞత అర్పణల మీద, ప్రతిష్టత అర్పణల మీద విశ్వాసుల యొక్క ఆధిపత్యం అనేది ఉండకూడదు. అది పూర్తిగా దైవజనులకు దేవుడిచ్చింది కనుక వాటిల్లో కూడా దైవజనుడు దశమ భాగము తీసి తనకంటే గొప్ప యాజకుడైనటువంటి వానికి చెల్లించాలి అని బైబిల్ గ్రంథం దైవజనులకు చెప్పవలసిన లేఖనాలు దైవజనులకు చెప్పింది కనుక ఆ ప్రకారం వారు ఏమైనా చేసుకునివ్వండి. అది దేవునికి దైవజనులకు సంబంధించింది. విశ్వాసుల దీవెన కొరకు, విశ్వాసుల ఆశీర్వాదం కొరకు, విశ్వాసుల యొక్క సమృద్ధి కొరకు ప్రతి విశ్వాసి కూడా దశమ భాగము ఇవ్వవలసిందే. ఇక ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? దశమ భాగము ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే మలాకి గ్రంథంలో ముందుగానే చెప్పాడు కదా, మానవుడు దేవుని యొద్ద దొంగిలించకూడదు. అంటే దశమ భాగము దేవుని సొమ్ము. అది నీవు వాడుకుంటే నీవు దేవుని ఎదుట దొంగవు, శాపగ్రస్తుడిగా ఉంటావని విశ్వాసులతో దేవుడు వాక్యము ద్వారా చెప్పాడు. కానీ ఇది ప్రత్యేకంగా మిమ్మలను సేవకులు శపించేది కాదు, సేవకులు గద్దించేది కాదు, సేవకులకు సంబంధించింది కాదు. ఇస్తే ఆకాశ వాకిండ్లు విప్పుతానన్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు దయచేస్తానన్నాడు. ఒకవేళ ఇవ్వకపోతే మరి మీరు దొంగలుగా శాపగ్రస్తులుగా ఉంటారని వాక్యమే చెప్పింది కనుక మరి తప్పనిసరిగా దశమ భాగం ఇస్తే ఆయన మీకేమి ఇవ్వనో మీ దగ్గర తీసుకుంటాను అంతే అన్నాడా? అనలేదు. ఆకాశ వాకిండ్లు విప్పుతానన్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు, పైగా మీ పంటను తినివేయు పురుగులను ఆయన గద్దిస్తానని చెప్పాడు. మరి గనుక మనకు నష్టము రాకుండా ప్రభువు మనకు ప్రతి విషయంలో కూడా సర్వ సమృద్ధిని దయచేసి ఆశీర్వదిస్తాడు. గనుక ఇటు వాక్యాన్ని విన్న తరువాత ప్రతి ఒక్కరు కూడా దశమ భాగము తీయండి, దైవ సన్నిధికి సమర్పించండి. మరి నిజంగా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కన్నులారా చూడండి. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా విశ్వాసులైన మీకందరికీ దయచేయునుగాక. ఆమెన్.